మాది మోసింతలపాలెం. నా పేరు మరియ కుమారి. అయితే నా భర్తకి రెండో నెలలో ఈ సంవత్సరం అయితే ఉరేసుకున్నాడు తాగి అర్థం కాక. అయితే హాస్పిటల్కి తీసుకుపోతే బతకడని చెప్పారు. బతకడు, చనిపోయినాడు, తీసుకుపోండి లేదు అని చెప్పారు. చెబితే అప్పుడు నేను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి, ప్రభువా నా భర్తను బతికితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాం ప్రభు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసి, ఎందుకు చచ్చిపోయాడు, మీరు ఎందుకు ఇక్కడ ఉంచటం, డబ్బు లేను, ఆఫీసుని పెట్టబట్టి అట్ట కొట్టకలాడుతున్నాడు, లేదంటే చనిపోయాడు తీసుకుపోయిన అంటున్నారు. కానీ నేను ఏసు రక్తం తీసుకుపోయి 7 సిలువలు వేసి అయ్యగారు చెప్పిన ప్రకారంగా బతుకుతాడు నా భర్త 7 నెలలు, నేను ఏసయ్య అక్కడికి పోయి సాక్ష్యం చెబుతా నా భర్తను తీసుకొని బతికి అని చెప్పి అడిగి విశ్వాసంతో అడిగినప్పుడు 5వ రోజుకి బతికి బాగున్నాడని చెప్పి డాక్టర్ వచ్చి, ఇంక నీ భర్తకి ఇంకా బాగానే ఉన్నాడమ్మా, ఇంక పాపులు ఏం లేదని 5వ రోజు చెప్పిండు. ఏసయ్య ఈ సాక్ష్యాన్ని దీవించును గాక.